హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. సో మనకు ఏపీకి సంబంధించిన ట్రాన్స్కో నోటిఫికేషన్ అలానే ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ గురించి ప్రీవియస్గా మనకి ఎలక్షన్స్ ముందే రావాలి అని చెప్పేసి ఇంతకుముందు మనం చెప్పాను. సో కానీ నోటిఫికేషన్ అయితే రాలేదు అప్పుడు. సో ఎందుకంటే చాలా డిలే అనేది చేశారనమాట గవర్నమెంట్. సో అందుకని చెప్పేసి ఆ నోటిఫికేషన్స్ అనేవి రాలేదు. సో అంటే క్లియర్ కట్గా మనకు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేదానికి సో కొన్ని సిమ్టమ్స్ అనేవి డెఫినెట్గా అవసరం అనమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. ఓకే, సో మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి డెఫినెట్గా వచ్చే నోటిఫికేషన్స్ 3 ఉన్నాయి. ఓకే, సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో ఆల్రెడీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, ఓకే, సో ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఓన్లీ 3 వేకెన్సీస్తో మనకు రిలీజ్ చేసినారు అనమాట. ఓకే, సో మాకు తెలియదు సో ఎవరెవరు అప్లై చేశారో కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మూడు మాత్రమే వేకెన్సీస్తో మనకు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ మనకు రాబోయే నోటిఫికేషన్ ఏంటంటే మొదటి నోటిఫికేషన్ లాగా ఎస్పీడీసీఎల్. ఓకే, సో ఎస్పీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్. ఓకే, సో ఏపీ ఎస్పీడీసీఎల్ మనకు ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఈపీడీసీఎల్. ఓకే, సో ఈపీడీసీఎల్. ఓకే, సో ఏపీ ఈపీడీసీఎల్ ఆల్రెడీ నేను రీసెంట్గానే సో ఒక విషయం మీద డిస్కస్ చేస్తుండగా నాకు ఈ నోటిఫికేషన్ గురించి కూడా సో ఇన్ఫర్మేషన్ అనేది చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి నేను దీని గురించి చెప్తున్నాను. ఫస్ట్ టైం నేను ఈపీడీసీఎల్ గురించి చెప్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను ఈపీడీసీఎల్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి చెప్పలేదు. ఓకే, సో ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ కంపల్సరీగా ఉంది. ఓకే, ఎలక్షన్ తర్వాత డెఫినెట్గా మనకి నోటిఫికేషన్ అనేది ఇస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ మనకు రావాల్సినది ఏపీ ట్రాన్స్కో. ఓకే, ఏపీ ట్రాన్స్కో. ఈ 3 నోటిఫికేషన్స్ డెఫినెట్గా మనకు అవసరం ఉన్నాయి. సో ఎందుకంటే రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటారు ఈ డిపార్ట్మెంట్స్లో. ఓకే, సో మనకి ఇందులో 2 నోటిఫికేషన్స్ గురించి నేను మీకు ముందే చెప్పాను. ఒకటి ఎస్పీడీసీఎల్, సో ఇంకొకటి ట్రాన్స్కో నోటిఫికేషన్. ఈ 2 కూడా మనకు ఆల్రెడీ ఎలక్షన్స్ ముందే రావాల్సి ఉంది, కానీ ఈ 2 నోటిఫికేషన్స్ రాలేదు. ఓకే, సో చాలామంది పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, సో పాలిటెక్నిక్ లెక్చరర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బేస్ చేసుకునేసి సో చాలామంది జోన్ 4కు సంబంధించిన వాళ్ళు, అంటే కడప రీజియన్కి సంబంధించిన వాళ్ళు, కడప జోన్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే బాగా ప్రిపేర్ అవుతున్నారు. సో రిమైనింగ్ వాళ్ళందరూ కూడా సో చాలా తక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, సో ఎనీవే ఏదైనా కానీ చూసుకోండి. ఓకే, ఇక్కడ ట్రాన్స్కో అయినా లేకుంటే ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ ఆల్మోస్ట్ ఎంటైర్ స్టేట్ మనకు సంబంధించిన సో వేకెన్సీస్ అనేవి ఉంటాయి. సో ట్రాన్స్కోలో అయితే 3 జోన్లకు సంబంధించిన వేకెన్సీస్, అలానే ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్. ఓకే, ఓన్లీ సెంట్రల్ జోన్ మాత్రమే మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉండకపోవచ్చు. ఓకే, సో రిమైనింగ్ అన్ని కూడా ఎస్పెషల్లీ సో ఎస్పీడీసీఎల్ రీజియన్ అంటే కడప డివిజన్లో మనకున్న ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో తొందరగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే అకాడమిక్ ఇయర్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఓకే, చూసుకోండి, మీరు ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరూ ప్రతి ఒక్క కాలేజ్కి 3 లేదా 4 కంపల్సరిగా ఈ ఎగ్జామ్స్కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతారు. ఓకే, సో ఆల్రెడీ మనకు 150+ కాలేజెస్, మేజర్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో ఉన్న వేకెన్సీస్లో వీళ్ళు కూడా మంచి కాంపిటీషన్ అనేది మనకి ఇస్తారు. ఎందుకంటే రీసెంట్గా కంప్లీట్ చేస్తున్నారు. ప్రజెంట్ సాఫ్ట్వేర్ అనేది కూడా మనకు అంత రీజనబుల్గా మనకు చెప్పుకునే రకంగా లేదని కాబట్టి సో చాలామంది ఈ నోటిఫికేషన్ గురించి ట్రై చేస్తారు. ఓకే, సో రీసెంట్గా ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తుంటారో డెఫినెట్గా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. ఓకే, సో మీరు ముందే కాంపిటీషన్లో ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, ఒక 3 months మాత్రమే మనకు టైం ఉంటుంది. ఓకే, సో టోటల్గా ఇప్పటి నుంచి 3 months మాత్రమే టైం ఉంటుంది మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత. ఓకే, నోటిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు జూలైలో, ఓకే, సో జూలైలో నోటిఫికేషన్ వచ్చిందంటే ఆగస్ట్, సెప్టెంబర్. ఓకే, సో సెప్టెంబర్లోనే మన ఎగ్జామ్ జరిగేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఓకే, పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి. మోస్ట్లీ మనకు జూలైలోనే ఎగ్జామ్ కండక్ట్ చేసేదానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో నాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు లేదు, కానీ ఉన్న డేట్స్ని బేస్ చేసుకొని చెప్తే ఓకే, సో మనకి జూలైలో మ్యాక్సిమం ఎగ్జామ్ పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అలానే సో సెప్టెంబర్లో మనకు ఈ ఎగ్జామ్స్లో మొదటి ఎగ్జామ్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో డెఫినెట్గా 1 by 1 స్టార్ట్ చేయండి. ఓకే, సో మేజర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఇక్కడ ట్రాన్స్కో గురించి చూసుకుంటే సో ట్రాన్స్కోలో మనకి సో ఈసీ బ్రాంచ్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా కొన్ని ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఎనీవే వీటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్నా డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. అలానే ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని అలానే మన వాట్సాప్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకునేసి దాంట్లో జాయిన్ అవ్వండి. సో ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.